సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాతో క్లియర్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళదాం. ఆడో రకం ఈడో రకం సినిమాతో సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ కొట్టి థ్రిల్లింగ్ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన మంచు విష్ణు 2017 సంవత్సరాన్ని లక్కున్నోడుతో మొదలు పెట్టాడు. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. అసలు అయితే ఫిబ్రవరిలో రావాల్సిన సినిమా లక్కు కలిసి వచ్చి మంచి టైమ్ లో రిలీజ్ అయింది. సంక్రాంతి సినిమాల కాక తగ్గింది. జనాలు మరో కొత్త సినిమా కోసం వెయిటింగ్. ఇంత చక్కటి అవకాశాన్ని లక్కున్నోడు ఏ రకంగానైనా ఉపయోగించుకునే ఛాన్స్ ఉందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే లక్కు లిప్ లాక్ ఇచ్చిందని సంతోషపడే లోపే అన్లక్ వచ్చి కౌగిలించుకుపోద్ది. అది మనోడి జాతకం. దాని ఎఫెక్ట్ తన మీదే అయితే ఒక్కడే కష్టపడేవాడు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ విచిత్రంగా లక్కీ జాతకం ఎఫెక్ట్ అతనితో ఉండే వాళ్ళ మీద పడతా ఉంటది. ఉదాహరణకి హైదరాబాద్ లో దిగిన లక్కీ తన ఫ్రెండ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెంటనే ఫోన్ వచ్చింది, ప్రమోషన్ కొట్టాడు. ఉబ్బి తబ్బిబ్బై తన కంపెనీలో జాబ్ ఇవ్వడానికి లక్కీని తీసుకెళ్లాడు. 4 నిమిషాల్లో కంపెనీ మూతపడింది. చైర్మన్ ని జైల్లో తోశారు. పెద్దింటి పెళ్లి సంబంధం చెడిపోయింది. కారు పోయింది, ఇల్లు పోయింది, రోడ్డు మీదకి వచ్చేసాడు. అలా ఉంటదన్నమాట లక్కీ దెబ్బ. ఈ ఫ్రెండ్ దేముంది గానీ లక్కీ దెబ్బలతో అల్లాడిపోయింది మాత్రం అతని తండ్రి. లక్కీ లక్కు అన్లక్కు ప్రభావంతో ఆయనకి కొడుకు మీదే విరక్తి పుట్టేస్తుంది. అలాంటి తండ్రి చేత తన కొడుకు గొప్ప అనిపించుకోవాలన్నది లక్కీ ఆశయం. ఆ క్రమంలో ఓ గర్ల్ ఫ్రెండ్ తగులుద్ది. ఓ 25 కోట్ల మ్యాటర్ ని డీల్ చేయాల్సి వస్తుంది. వీటన్నింటినీ లక్కీ ఎలా హ్యాండిల్ చేశాడు అన్నది ఈ లక్కున్నోడు సినిమా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే లక్కున్నోడు అనే టైటిల్, ఆ టైటిల్ కి నాన్ సింక్ అయ్యే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ ఆ ఇంట్రెస్ట్ ని ఎంటర్టైన్ గా మలిచే అవకాశాన్ని అయితే ఈ సినిమా టీం తీసుకోలేకపోయిందని చెప్పాలి. బేసిక్ గా వెరీ బ్యాడ్ రైటింగ్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే ని ఏమాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు, తయారు చేసుకోలేకపోయారు. హీరోకి లక్ కి అన్లక్ కి ఉన్న రిలేషన్ తప్పకుండా ఆసక్తిని కలిగించే అంశమే. దాన్ని బట్టుకుని ఓ 4-5 సీన్స్ ని బాగా రాసుకున్నారు. వాటితోనే సరిపెట్టేశారు. ఇక మిగతా సినిమాని రొటీన్ గా తగదింతోం ఆడేశారనమాట. సినిమాలో హీరో ఫ్రెండ్ గా చేసిన సత్యం రాజేష్ క్యారెక్టర్ ఓ డైలాగ్ చెప్పుద్ది, 4G టైంలో కూడా ఈ జాతకాలు ఏమిట్రా అని. లక్ అన్లక్ ఎఫెక్ట్ చూశాక బాబోయ్ ఉన్నాయ నమ్ముతున్నాను అని జాతక ప్రభావాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అంత బాగా జాతకంతో తన తండ్రికి ఫ్రెండ్స్ కి చుక్కలు చూపెట్టిన హీరో విలన్ దగ్గర మాత్రం ఆ జాతకం ఎఫెక్ట్ ని చూపెట్టకుండా తన తెలివితేటలను ఉపయోగించి అతన్ని చిత్తు చేస్తాడు. అతనితో వెళ్లి కలిసి ఫ్రెండ్షిప్ చేస్తే జాతకమే ఆడుకునేది కదా విలన్ తో. ఆ లాజిక్ ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి సెకండ్ హాఫ్ ని పరమర్ రొటీన్ బోరింగ్ సినిమాగా తయారు చేశారు. అలానే సినిమాలో విలన్ ది ఒక సీన్ ఉంది. అందులో విలన్ కింద ఉన్న రౌడీ హీరో లక్కీ మన బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, వాడి లవర్ నో వాడి అమ్మా బాబునో ఎవరినో ఒకరిని పట్టుకొచ్చేద్దాం అని ఐడియా ఇస్తాడు. ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాలు నాకొద్దు, వాడిని పట్టుకోవాలి అని పెద్ద పోటుగల్లాగా అంటాడు విలన్. భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు విలన్, చుక్కలు చూపిస్తాడు హీరోకి అనుకుంటాం. కానీ పాపం టైం కుదరలేదో, వెంటనే ఆలోచనలు తట్టలేదో కానీ మళ్ళీ ఆ అవుట్డేటెడ్ ఆలోచనలు వెనకాలే పడి ఓ ఆర్డినరీ ప్రీ క్లైమాక్స్ ని, ఓ అవుట్డేటెడ్ క్లైమాక్స్ ని పాచిపోయిన లడ్డూలు మాదిరి జనాల మీద విసిరారు. సినిమా దర్శకుడు రాజా కిరణ్, గీతాంజలి, త్రిపుర, ఇంతకు ముందు ఆయన తీసిన సినిమాలు, ఆ 2 సినిమాల్లో కూడా నాదొక అబ్జెక్షన్, ఆయన ఇంటర్వెల్ వరకు సినిమాని చాలా బాగా తీస్తాడు, ఇంటర్వెల్ నుంచి తేల్చేస్తాడు. గీతాంజలి ఏదో గట్టెక్కిసింది కానీ త్రిపురకి దెబ్బదే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా దాని ఎఫెక్ట్ ఫుల్ కనపడింది. ఈ లక్కున్నోళ్ళలో ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు అదిరిపోదు, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ చిత్రంగా సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి సినిమా కంప్లీట్ యూ టర్న్ తీసుకుంది. మెయిన్ కాన్సెప్ట్ ని వదిలేసింది. హీరో మీద కాన్సన్ట్రేషన్ పెంచేసి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రాసెస్ అది రొటీన్ గా. అక్కడక్కడ కొన్ని డైలాగులు పేలి కాసిన్ని నవ్వులు పుట్టాయే గానీ ఆసక్తి కలిగించే కామెడీ ఎపిసోడ్స్ అయితే ఈ సినిమాలో పడలేదనే చెప్పాలి. సాంకేతికంగా అన్ని విభాగాల పనితీరు పర్వాలేదనిపిస్తుంది. నటీనటుల అభినయం విషయానికి వస్తే ఈ సినిమాలో మంచు విష్ణు గొప్పగాను అనిపించలేదు, బ్యాడ్ గాను అనిపించలేదు. నడిచిపోయే పాత్రని అలా నడిపించేశాడంతే. హన్సిక గ్లామర్ లో ఏదో తేడా వచ్చింది, బ్రైట్నెస్ తగ్గింది. ఆమె యాక్టింగ్ లో కూడా షార్ప్నెస్ కనిపించలేదు. సినిమా ప్రొడ్యూసర్ ఎంవివి సత్యనారాయణ విలన్ గా కనిపించారు. యాక్టింగ్ ఏం పెద్ద బ్రహ్మాండంగా లేదు గానీ అపీరెన్స్ తో అలా మేనేజ్ చేశారు. ఆ పైన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ ని చాలా వరకు కాపాడాడని చెప్పాలి. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ సీను అవకాశం మేర బాగానే నవ్వించారు. వీళ్ళు కాకుండా సినిమాలో నటించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రల దగ్గర బాగానే చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారమే చెప్పాలి అంటే లక్కున్నోడు ఫస్ట్ హాఫ్ కి కొంతవరకు లక్ లిప్ కిసే పెట్టింది. సెకండ్ హాఫ్ ని అన్లక్ కంప్లీట్ గా కౌగిలించేసుకుంది. అది మ్యాటర్. ఆ పైన మీరే తేల్చుకోండి, మీరు లక్కీనో అన్లక్కీనో. ఈ లక్కున్నోడు సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.